నమస్తే వెల్కమ్ టు DTV న్యూస్ కరీంనగర్ జిల్లా జామికుంట పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అయ్యప్ప స్వామి దేవాలయంలో విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు వరప్రసాద్ కార్యదర్శి కూన మలేష్ వీరి ఆధ్వర్యంలో గో పూజోత్సవం జరిగింది. మాట్లాడుతూ హిందువుల దేశం భారతదేశం మన ఆరోగ్యాలు బాగుండాలంటే గోమాతను రక్షించు పరిరక్షించు గోమాతలో శ్రేష్టమైన పాలు మూత్రము ద్వారా ఔషధాలు తయారు చేయబడును పేడ ద్వారా ఎరువు తయారు చేయబడును వాటిని మన పూర్వీకులు వాడిన రోజుల్లో ఎలాంటి అనారోగ్యాలు లేకుండా 100 సంవత్సరాలు బ్రతికారు. గోమాతను వధిస్తున్న తరుణంలో 30 సంవత్సరాలకే రోగం పడుతున్నది. గోమాతలో 1000 యొక్క దేవతలు ఉన్నారు, వాటిని రక్షించాలని కోరారు. కార్యక్రమంలో సిరిమల జయేందర్, నవీన్, మురికి పూర్ణిమ, మామిడాల మనోహర్, సామల ప్రతాప్ రెడ్డి, ఇమ్మడి భాస్కర్, ఒగ్గు రమేష్, అశోక్, సురేందర్, సాంబయ్య ఉన్నారు. దేవాలయంలో జరిగిన గోపూజ మహోత్సవం గోపష్టమి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ VHP ఆధ్వర్యంలో ఇవాళ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. దానికి అయ్యప్ప సేవా సమితి వారు నాకు సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. తర్వాత గోవు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. మన హిందువులకు సనాతన ధర్మంలో గోవుకు ఉన్న విశిష్టత చాలా గొప్పది. దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, అవన్నీ మనకు తెలిసినాయే. సో ప్రతి ఒక్కరం గోవులను రక్షిద్దాం, గోవులను కబేలాలకు పంపించకుండా ఆపుదాం. సాధ్యమైనంత వరకు ఎవరికి వీలైతే వారు ఒక్కొక్క గోవుకైనా సేవ చేసుకునే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేద్దాం. అట్లా గోవులను రక్షించుకుంటూ మన హెల్త్, మన పిల్లల హెల్త్, మన వచ్చే జనరేషన్స్ కూడా కాపాడుకుందాం. జై గోమాత, జై జై గోమాత. జై శ్రీరామ్. ఈరోజు గోపాష్టమి అనగా గోపాలుడు మొదటిసారి 5 సంవత్సరాల ప్రాయంలోనే గోవులను కాయడానికి పోయిన దినం. ఆ దినాన్ని పురస్కరించుకొని గోపాష్టమిగా జరుపుకోవడం జరుగుతున్నది. ఆ రోజు నుంచి కావున ఈరోజు మన జమ్మికుంట ప్రసిద్ధ దేవాలయమైన అయ్యప్ప దేవాలయంలోని గోశాలలో మన అయ్యప్ప సేవా సమితి కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో గోపూజ చేయడం జరిగినది. ఇట్టి గోపూజకు అయ్యప్ప కమిటీ అధ్యక్షులు మరియు వాళ్ళ యొక్క బృందము, మహిళా భక్తులు, ఇంకా పుర జనులు చాలామంది ఇచ్చేసి ఇలాంటి ఈ మహోత్సవాన్ని విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదములు. అలాగే ఈ పూజను ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకుంటూ ఆ గోమాత యొక్క విశిష్టత తెలుసుకొని గోమాతని కాపాడుకోవడానికి మనం అందరం अशोक नाम देश धर्मपत्नी कुमारी नाम देश परिवारा नाम सहकुटुंबानां मंगलिन गोष्ठी घोष्य संभय नाम देश भौतिक नाम देश परिवारा नाम सहकुटुंबानां वीरा रेड्डी नाम देश गंगा नाम देश परिवारा नाम सहकुटुंबानां यालकुल गोष्ठी घोष्य मेघर रेड्डी नाम देश जित्ती नाम देश परिवारा नाम सहकुटुंबानां స్వామి శరణం. ఈరోజు అయ్యప్ప స్వామి దేవాలయంలో గోశాలలో RSS వారి తరఫున గోఅష్టమి సందర్భంగా గోపూజ నిర్వహించిన దీనికి భక్తులందరూ సహకరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.